ఇదేంటి వంకాయ నువ్వుల పులుసా? అవునండి. ఓకే, మరి వంకాయ నువ్వుల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, పంచదార 3 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 10, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. వంకాయ నువ్వుల పులుసు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా భవానీ గారు? చేద్దామండి. ఇదేంటి ఫస్ట్ ఏంటి పౌడర్ చేశారు? ఫస్ట్ ఏంటంటే మనం నువ్వుల పొడి తయారు చేసుకోవాలండి. ఇది ఫస్ట్ నువ్వులు అక్కడే ఉంచేసేయండి. నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని 3 కూడా వేపేసి కొంచెం ఉప్పు వేసి మనం పౌడర్ కింద చేసుకోవాలండి. సో నూనె లేకుండా వేపేసి పౌడర్ చేసుకోవాలి. అలా చేసిన పౌడరే ఇది. సో అయితే నువ్వుల పొడి, ఎండుమిరపకాయలు, జీలకర్ర నూనె లేకుండా ఊరికే డ్రై ప్యాన్ లో వేయించేసేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి ఈ పులుసుకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అవునండి. ఓకే, స్టవ్ వెలిగించి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. జనరల్ గా అంటే మనం ఇలాంటి పొడిలు వాడి చేసే కూరలకు కానీ దేనికైనా అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది, బాగుంటుంది అంటుంటారు కదా. ఇది పర్వాలేదండి. ఇది పర్లేదా? ఇది బాగుంటది. ఓకే, మనం ఇది ఉట్టిది కూడా అన్నంలో కలుపుకోవచ్చేమో కదా. కూడా మనం కలుపుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. పద్మప్రియ, మీ మమ్మీ బాగా వంటలు చేస్తారా? చేస్తారు. అందుకే నాతో పాటు పోటీకి వచ్చింది. అందుకేనా? సో ఎవరు మమ్మీ బాగా చేస్తుందా, నేను బాగా చేస్తుందా ఈరోజు చూద్దామనే. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఓకే, మీకు పద్మప్రియ ఒక్కతే పాప అండి? ఒకతే అమ్మాయి అండి. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? మా హస్బెండ్ వచ్చి కరూర్ వైశ్య బ్యాంక్ లో సీనియర్ మేనేజర్గా చేస్తున్నారండి. ఓకే, పేరేంటి? చలపతిరావు అండి. చలపతిరావు గారు. ఓకే, సో అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సెలవులప్పుడు చక్కగా ఇలా వంటలు నేర్పిస్తున్నారు అనమాట. అవునండి. వెరీ గుడ్. ఎందుకంటే తర్వాత హయ్యర్ స్టడీస్కి ఏమన్నా బయటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వంట వస్తే ఇబ్బంది ఉండదు కదా, అందుకని. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేస్తాము. సో ఈ ముక్కలు కాస్త మగ్గాలేమో కదా. కొంచెం మగ్గితే ఇందులో మనం వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చా కావాలంటే? లేదు, వంకాయ బాగుంటుంది. ఓన్లీ వంకాయ. ఓకే ఓకే, మనము అన్ని కూరలు మిక్స్ చేసి పులుసు చేసుకుంటాం కదా, దీనికి బాగుంటుంది. నువ్వు పిండి పులుసు కన్నది బాగుందా? బాగుంటుంది. ఓన్లీ వంకాయ కాంబినేషన్. వంకాయ బాగుంటుంది. ఓహో, ఇప్పుడు మనం చింతపండు పులుసు, ఓకే, తర్వాత షుగర్, కొంచెం పసుపు, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసేయండి. అది కొంచెం మగ్గుతుంది. కొంచెం వాటర్ వేద్దాము. ఓకే, మీరు ఇంకా ఇప్పుడు మామూలు కూరల్లో కూడా ఇలా కళ్ళుప్పు వాడుతుంటారా? కళ్ళుప్పే వాడతామండి. ఎందుకు అలాగా? ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ అని కాదు, మనం ఇప్పుడంటే సాల్ట్లో వాడుతున్నాం కానీ పూర్వం అందరూ కూడా కళ్ళుప్పే మామూలు వాడేవాళ్ళం కదా. కానీ అంటే ఇది అప్పుడప్పుడు కరగకుండా ఒక్కొక్క దగ్గర అలా ఉప్పగా అయిపోతూ ఉంటుంది. అది తొందరపడి మనం చేసేసి అవగొట్టేస్తే అది కరగదు. మనం ఇప్పుడు దానికి కూడా ఉప్పు కరగడానికి టైం అలానే కదా. మరి ఇది చింతపండు పులుసులో అది అంతా మరిగేటప్పటికి ఉప్పు కరిగిపోతుంది. టైం పడుతుంది కదా, అలాగా అది కొంచెం ఉడకాలి కదా కాబట్టి. ఓ భవానీ గారు చూద్దామా? చూద్దామండి. సరిపోయిందండి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ముక్క కూడా మెత్తబడింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుందాం. పద్మప్రియ, ఏంటి అలా సైలెంట్గా చూస్తున్నావు? మీ మమ్మీ వంట ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుందా? కాక ఎప్పుడు వచ్చినా వంట పోగొడతారా అని చూస్తున్నా. మీరు నీ వంట ఎప్పుడు పోగొడతానా అని చూస్తున్నావా? ఇలా ఉంచుదాము. ఒకసారి ఈ లోపల తాలింపు పెట్టుకుందాము. సో తాలింపు పెట్టుకుందామా? అవును. ఫస్ట్ ఆయిల్ వేద్దాము. ఓకే, మీకు ఈ ప్యాన్ ఇక్కడ పెడతాను. సిమ్ పెట్టండి. సిమ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేయించుకోవాలి. ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఓకే, వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి. సో ఇందులో మనం ఇంకా కారపొడి లేకుండా ఎండుమిరపకాయల కారము, పచ్చిమిరపకాయలు. నువ్వుల్లో ఆల్రెడీ మనకి కారం వస్తుంది కదా, ఎండుమిర్చి వేసి మిక్సీ చేసాం కాబట్టి పొడి కారం అక్కర్లేదు. పొడి కారం అవసరం. ఓకే, కొంచెం కరివేపాకు. ఇది పులుసు ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. ఈ తాలింపు అందులో వేసేసుకుంటే పొడి వేసి కలిపేసుకోవడం. ఓకే ఓకే. సో అయితే అది కొంచెం దగ్గర పడే టైంకి మనం తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట.
సో ఈ పులుసు మనకు అన్నంలోకి బాగుంటుంది కదా? అన్నంలోకి చాలా బాగుంటుంది. కొంచెం వేగాల సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం ఇది. ఇది కూడా పెట్టే. ఇప్పుడు మనం అయిపోవచ్చింది కదా ఇంకది. ఓకే. ఇప్పుడు మనం నువ్వుల పొడి వేస్తాం ఇందులో. నువ్వుల పొడి వేసేటప్పటికి కూడా కొంచెం మనకి దగ్గరికి వచ్చేస్తుంది ఇది. అవును. సో చూసుకొని మనం వేసుకోవాలి. కలుపుకోవడమేనా? ఓకే. పులుసు కాబట్టి మరీ పలుచగా ఉన్నా బాగుండదు. కొంచెం ఇందులో పిండి కలపట్లేదు మనం. మామూలుగా పులుసు అంటే మనం వరి పిండిలో కొంచెం వాటర్ పోసి కలుపుతాం. అవునవును. సరిపోతుంది ఇది. ఇలా వస్తే సరిపోతుంది. లాస్ట్ ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో బౌల్. సో రెడీయా? రెడీ అయిపోయింది కదా. చక్కగా డెకరేట్ చేశారు. వంకాయ నువ్వుల పులుసు రెడీ. రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంక చెప్పేస్తాను ఇప్పుడు. ఓకే, మరి వేడివేడిగా వంకాయ నువ్వుల పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ నువ్వుల పులుసు తయారు చేసే విధానం: నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించి ఉప్పు వేసి పొడిగొట్టి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగాక వంకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు రసం, పంచదార, పసుపు, ఉప్పు వేసి పులుసుకు తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక మరుగుతున్న పులుసులో వేసి పోపు పెట్టాలి. ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి దీనిలో వేసి దగ్గర పడ్డాక కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే వంకాయ నువ్వుల పులుసు రెడీ. వంకాయ నువ్వుల పులుసు తయారీ విధానం చూసారు కదా. ఏంటి అన్ని స్పూన్లు పట్టుకుని రెడీ అయిపోయాడా మీ బాబు అప్పుడే టేస్ట్ చేయడానికా? ఓకే. ఏం పేరు మీ బాబు పేరు? ప్రణవ్. ప్రణవ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఓకే. ఈ పాప మీ పాప ఏం పేరు? అనన్య. ఓకే. మీ పేరు ఏంటో? లలిత. నువ్వే క్లాస్? 4th క్లాస్. వెరీ గుడ్. ఓకే. సో ఫస్ట్ ఏం టేస్ట్ చూద్దాం. పులుసా పచ్చడా? పచ్చడి. పచ్చడా? చూసేసే తన యాంగ్జైటీ తీరిపోతుంది అంటారా? ఓకే. సో తీసుకోండి. ఎలా ఉంది పచ్చడి? బాగుంది. రైస్లో చాలా బాగుంటుంది. రైస్లోకా? రైస్లో ఓకే. ఎలా ఉంది? వెరీ నైస్. నాకు చెప్పలేదు ఎలా ఉంది. రెండు బాగున్నాయి. చూద్దాం రెండిట్లోకి ఎవరికి ఏది నచ్చిందో. రేవతి గారు మీకేది బాగున్నాయి? మా రెండుమే బాగుంది. రెండుమే బాగున్నాయా? మీ మదర్ టంగ్ ఏంటండి? మదర్ టంగ్ తమిళ్. తమిళ. సో మీకు రెండు బాగున్నాయి. బాగుంది. ఒకటి ఏది బాగుంది చెప్పరు. చెప్పరా? ఓకే. లలిత నీకు? వెరీ గుడ్. మీకండి? నేను నేర్పించింది కాబట్టి దోసకాయ పచ్చడి కూడా బాగుంది. నేను చేసినట్టుగానే వచ్చింది. ఓకే. ఇది కూడా బాగుంది. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇది ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? మీకు దేవి గారు? రెండు బాగున్నాయండి. రెండిట్లోకి పచ్చడి. పచ్చడా? ఎందుకంటే వాళ్ళ టీం కదా అందు గురించి. టీం అలా కాబట్టి అలా చెప్పారా? ఓకే. నీకేం నచ్చింది పద్మప్రియ? వంకాయ పులుసు నచ్చింది. వంకాయ పులుసు నచ్చిందా? నీ పచ్చడి కంటే కూడా పులుసు బాగా అనిపించిందా? ఎందుకంటే మా అమ్మ చేసింది కాబట్టి చాలా ఇష్టం. ఓకే. సో యాక్చువల్గా రెండు బాగున్నాయి. అంటే నువ్వులు వేసి ఇలా పులుసు చేసుకోవడం అనేది కాంబినేషన్ బాగుంది. అండ్ పచ్చడి కూడా చాలా టేస్టీగా చేసింది మీ అమ్మాయి. మీరు అన్నట్టుగా మీరు ఎలా అయితే నేర్పించారో. కాకపోతే ఏమైందంటే కొంచెం ఆ ఘాట్ అనేది కాస్త ఎక్కువ అయిపోయింది. కానీ అంటే మరి అలాంటప్పుడు ఆ కాంబినేషన్ పెడితే మనకు అది టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉట్టిగా తిన్నప్పుడు దాని ప్రకారం జడ్జ్ చేస్తాం కదా. సో అలా చూసుకుంటే టేస్ట్ వైజ్గా కానీ అన్ని కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది పులుసులోని. సో పులుసు చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే ఆ నువ్వుల పొడి వేసి చేసుకోవటం అనేది చాలా బాగుంది. మన రెగ్యులర్ పులుసుల కంటే కూడా చాలా కమ్మగా ఉంది ఇది. అండ్ పచ్చడి కూడా వెరైటీగా టేస్టీగా ఉంది. ఎందుకంటే నువ్వులు అవేంటి ఆవాలు కూడా ఎక్కువ వేయటం మూలన బాగుంది కాంబినేషన్. బాగా చేసావు. అదొకటి. తర్వాత ఏంటంటే కేరాతో ఎక్కువ స్లైసెస్ కట్ చేసుకు తినటం, సలాడ్లా చేసుకు తింటారు కానీ ఇలా రైస్ లో అనేది తక్కువ. అదే బాగున్నాయి. రెండు ఐడియాస్ కూడా బాగున్నాయి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి ఇంకా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. నీకు కూడా బాగా ట్రై చేసావు. మంచి ఐటమ్. మొత్తానికి చెప్పింది గుర్తుపెట్టుకొని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నానమ్మ తాతయ్య హాయ్. అమ్మమ్మ హాయ్ చెప్పు. నానమ్మ తాతయ్య హాయ్. అమ్మమ్మ తాతయ్య హాయ్. వైజాగ్ లో ఉన్న అత్త మావయ్య గారికి హాయ్. మెండపేటలో ఉన్న మా అత్త మావయ్యకి హాయ్. హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి హాయ్. మావయ్యకి హాయ్.
చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు అదుళ్ళు బావులు అందరికి బావలకి మర్దలకి అందరికి హాయ్. ఓకే మీరు కూడా ఏమైనా చెప్పాలండి? అందరికీ హాయ్. అందరికి హాయ్. ఓకే సో కంగ్రాచులేషన్స్, ఈటీవీ నుంచి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్. పద్మప్రియ, నీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ క్లాప్స్. ఓకే చూసారు కదండి నువ్వులతో ఇవాళ వెరైటీస్. మరి మీరు కూడా ట్రై చేయండి. రెండు కూడా దేనికదే వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది. మరి అలాగే మీరు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. ఓకే భవానీ గారు, పద్మప్రియ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కూడా అండి చక్కగా సపోర్ట్ చేసినందుకు. చేసిన వెంటనే మీరు మా ఇంటికి వచ్చి ఇలాగ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మొత్తం మీ టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. మరి ఫైనల్ గా బాయ్ చెప్పేద్దాం అందరం. ఓకే మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఒక గ్లాస్ బియ్యంలో కొద్దిగా కర్పూరం కలిపి మరపట్టించి ఆ పిండితో ఒంటికి నలుగు పెట్టుకుంటే శీతల గాలుల వల్ల మన చర్మం సహజత్వం కోల్పోకుండా ఉంటుంది.